10 మందికి ఉపయోగపడే ఒక ఆలోచన స్ఫూర్తిగా నిలుస్తుంది. అదే ఆలోచన పలు సందర్భాల్లో మరింత ఆలోచింపజేస్తుంది. ఈ కోవకు చెందినదే సిద్దిపేటలో రూపుదాల్చిన స్టీల్ బ్యాంక్. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యమే వీటి ఏర్పాటుకు నాంది పలికింది. ఇప్పుడు ఈ స్టీల్ బ్యాంక్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో ప్రచురించడం విశేషంగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు 2020లో నాంది పడింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ క్రమంగా 499 గ్రామ పంచాయతీలకు విస్తరించింది. విందు వేడుకల్లో అధికంగా వాడుతున్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వినియోగం తగ్గించి వాటి స్థానంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించాలనేది ఈ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సిద్దిపేట జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్టీల్ బ్యాంకు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో సిద్దిపేటలో 4 ఏళ్ల క్రితం ఈ స్టీల్ బ్యాంకులు అందుబాటులోకొచ్చాయి. అప్పట్నుంచి గ్రామాల్లో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు తాగునీటి సరఫరాకు ఈ స్టీల్ బ్యాంకులను ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో ప్రతి పంచాయతీలో 4,000 రూపాయలతో సామగ్రి కొనుగోలు చేసి బ్యాంకులు నిర్వహించారు. ప్రస్తుతం 10,000 రూపాయల సామగ్రి ఆయా స్టీల్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఈ సామగ్రిని అద్దెకివ్వడం ద్వారా గ్రామ పంచాయతీలకు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. పైగా ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా 28 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట పడుతోందని సర్వే స్పష్టం చేసింది. గ్రామాలలో ప్లాస్టిక్ ఏరివేతను సమర్థిస్తూ ప్లాస్టిక్ తో ఏర్పడేటువంటి అనర్థాలను ప్రజలకు వివరిస్తూ ప్రత్యామ్నాయంగా ఈ స్టీల్ బ్యాంక్ ని చిన్న వేడుకలు కావచ్చు, బర్త్డే వేడుకలు కావచ్చు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కావచ్చు, వివాహాలు కావచ్చు, ప్రతి వాటిని ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్ వాడుకున్నట్టయితే ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. దీనివల్ల మహిళా సమాఖ్యకి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టిగా అవుతున్నారు. వీటి నుంచి వచ్చే ఆదాయంతో మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం కూడా దోహదం చేస్తా ఉంది. గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంకు వాడకం గురించి వాళ్ళకు తెలియజేయడము, ఫంక్షన్లు జరిగితే వాళ్ళకి ఈ స్టీల్ బ్యాంకు నుండి మనము ఐటమ్స్ పంపించి వాళ్ళ నుండి కొంత డబ్బులు సంపాదిస్తున్నాము. ఈ మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాము. ఇంటికి కూడా స్టీల్ వస్తువులే వాడాలి, ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మనం తీర్చిదిద్దాలి అనే లక్ష్యాన్ని వాళ్లకు మెసేజ్ పంపించడం జరుగుతుంది. మరియు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి స్టీల్ బ్యాంక్ ఉంటే మనం ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు వాడకం అనేది తగ్గించుకోవచ్చు. ఈ స్టీల్ బ్యాంక్ వల్ల ఏంటంటే మనకు ప్లాస్టిక్ వాడకుండా ఎక్కువగా యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ లో తినడం వల్ల క్యాన్సర్ కారకాలు అవన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఏదైనా ఫంక్షన్స్ అయినా గానీ ప్లాస్టిక్ వాడకుండా ఈ స్టీల్ బ్యాంక్ నుంచి స్టీల్ ప్లేట్స్, గ్లాసులు గానీ తీసుకెళ్తున్నారు. వీటి స్టీల్ బ్యాంక్ రేటు కూడా బయటి వాటికంటే, ప్లాస్టిక్ వాటికంటే కూడా తక్కువగా ఉంది. పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. మహిళా స్వయం శక్తి సంఘాలు ప్రతి నెలా చెల్లించే పొదుపు నిధులతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వేడుక మందిరాల నిర్వాహకులు, క్యాటరింగ్ ఏజెన్సీలకు ఈ స్టీల్ బ్యాంకులను అనుసంధానం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆలయాల్లో నిర్వహించే అన్నదానాలకు వీటినే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మహిళా సంఘాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తీసుకుంటే అప్పుల్లాగా తీసుకొని మాకే ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులందరికీ. మేము కూడా సగం పైసలు కట్టుకున్నాం అప్పుడు మహిళా సంఘం తరపున. ఇక మాకు కూడా మంచిగా అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు స్టీల్ బ్యాంకు పెట్టినందుకు మంచి పేరే వచ్చింది మాకు. ఆడవాళ్ళకైతే ఒకటి ముందడుగు వేయడానికి ఒక పని దొరికిందని చెప్పవచ్చు. దీనివల్ల మాకు ఎంతో ఆదాయం వస్తుంది. ప్లాస్టిక్ కూడా వాడొద్దని చెప్తున్నాం మేము. వేవ మీటింగ్ లో గానీ ఇంకేమైనా మీటింగ్స్ అయితే కూడా ప్లాస్టిక్ వాడొద్దని చెప్తే కొంచెం తక్కువ చేసారు. కేంద్ర ఎకనామిక్ సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకుల గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో పేర్కొనడంతో ప్రజలు, అధికారులకు మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ఖాతాలో అభినందనలు తెలిపారు. వినూత్న ఆలోచనలే రేపటి భావితరాలకు పునాదులుగా నిలుస్తాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే జీవజాతుల మనుగడ కొనసాగుతోంది.